హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో కప్పు పెసరపప్పుతో చాలా రుచిగా, క్రంచీగా, క్రిస్పీగా రిబ్బన్ పకోడా అయితే చేసి చూపించబోతున్నాను. వీటి కోసం అస్సలు శనగపిండి అయితే వాడమండి. పెసరపప్పుతో చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయి అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట. నేను ఈ రెసిపీ కోసం చూపించిన కొలతలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఫాలో అయిపోతూ చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ప్రాసెస్ చూసే ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఈ రిబ్బన్ పకోడా కోసం ఒక ప్యాన్లోకి కానీ కుక్కర్లోకి కానీ 1 కప్పు పెసరపప్పు తీసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ కడిగిన నీళ్ళన్నీ కూడా పూర్తిగా వంపేసేయండి. మనకి పెసరపప్పు అనేది ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి నేనైతే ప్యాన్లోనే ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసిన తర్వాత మనం పెసరపప్పు కొలుచుకున్న అదే కప్పుతో ఒక 2 కప్పుల దాకా నీళ్ళు కొలుచుకొని పెసరపప్పులోకి తీసుకోవాలి. ఈ పప్పు ఉడికించేటప్పుడు మనకి నీళ్ళు ఎక్కువైనా కూడా ఏం పర్వాలేదండి. పప్పు ఉడికించడానికి 2 నుండి 3 కప్పుల దాకా నీళ్ళైతే పడతాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాము. ఇది ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. వెడల్పాటి పళ్ళాన్ని తీసుకొని అందులోకి జల్లెడ కూడా తీసుకొని పెసరపప్పు కొలుచుకున్న అదే కప్పుతో ఒక 3 కప్పుల దాకా పొడి బియ్య పిండి తీసుకొని జల్లించుకోవాలి. ఇక నేను ఫస్ట్ అయితే ఒక 2 కప్పుల పిండి అయితే జల్లించుకుంటున్నాను. చూసారు కదా రవ్వ అనేది ఎంత వచ్చిందో. సో అందుకని ఖచ్చితంగా మన బియ్య పిండి అయితే జల్లించుకోవాలి. ఇప్పుడు 3వ కప్పు వేసుకొని జల్లించుకుంటున్నాను. మనం ఏ పిండి వంట చేసినా సరే ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలి. ఇలా 3 కప్పుల బియ్య పిండి జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వాము, 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నాకైతే 1.5 టీ స్పూన్ల దాకా ఉప్పు అయితే పట్టింది. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అలాగే కారం కూడా మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని పిండికి బాగా పట్టించండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల రిబ్బన్ పకోడా అనేది క్రిస్పీగా వస్తుందండి. ఆయిల్ పిండిలో వేసి బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అదైతే పూర్తిగా ఉడికిపోయిందండి. ఫస్ట్ అయితే దీన్ని ఉడికించడానికి 2 కప్పులు నీళ్ళు పోసాను కదా, మధ్యలో ఉడికేటప్పుడు మరొక కప్పు దాకా నీళ్ళైతే పట్టాయండి. దీన్ని ఇలా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర పప్పు గుత్తుంటే దాంతో అయినా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం స్పైసెస్ అన్నీ వేసి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ పెసరపప్పు పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోండి. ఈ పెసరపప్పు పేస్టు మరి పూర్తిగా చల్లారేదాకా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని నీళ్ళు అస్సలు వేయకుండా ఈ పెసరపప్పులోని తేమతోనే బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని ముద్ద చేసుకోవాలి. నీళ్ళు ఇన్నే పడతాయని ఏం చెప్పలేమండి. మనం అవసరానికి తగ్గట్టుగా పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో చూశారు కదా, పిండి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉండాలి. పిండిని మనం కొంచెం గట్టిగా కలుపుకుంటేనే రిబ్బన్ పకోడా అయితే క్రంచీగా వస్తుంది. సో ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది. అలాగే జంతికలు గొట్టానికి కూడా సరిపడా పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని అందులోకి రిబ్బన్ పకోడా చేసుకుని ప్లేట్ వేసుకొని జంతికల మిషన్ లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత జంతికల మిషన్కి సరిపడా పిండిని కూరుకోవాలి. పిండి కూరుకున్న తర్వాత జంతికల మిషన్ మూత కూడా పెట్టేసుకొని ఇలా అన్ని హోల్స్ నుండి సమానంగా దిగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే పిండి కూడా ఈ విధంగా దగ్గరగా అనుకొని పిండి ఆరిపోకుండా ఇలా బౌల్ని కానీ లేదా ఒక కాటన్ క్లాత్ని తడిపి గట్టిగా పిండేసైనా పరుచుకోవాలి. మొత్తానికి పిండి అయితే ఆరిపోకుండా చూసుకోవాలి. రిబ్బన్ పకోడా ఆయిల్లో ఒత్తుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం జంతికల మిషన్లో పెట్టిన పిండిని ఇలా ఆయిల్లో ఒత్తుకోవాలి. మనం తీసుకున్న ఆయిల్కి కడాయికి సరిపడా ఒత్తుకున్న తర్వాత ఫ్లేమ్ను హైలోనే పెట్టి గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2-3 నిమిషాలు ఆగి అప్పుడు గరిటెతో కదుపుకుంటూ ఈవెన్గా వేయించుకోండి. ఇవి ఇలా వేగి
ఆయిల్లో వచ్చే నురగ తగ్గిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. అలా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవడం కోసం ఆయిల్ని 1 నిమిషం పాటు హైలో వేడి చేసుకోవాలి. ఆయిల్ని 1 నిమిషం వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ మనం తీసుకున్న ఆయిల్కి కడాయికి సరిపడా ఒత్తుకోవాలి. ఆయిల్లో ఒత్తిన తర్వాత 1-2 నిమిషాలు ఆగి ఈ విధంగా గరిటెతో కదుపుకుంటూ ఈవెన్గా వేయించుకోండి. మనకి ఇవి వేగాయని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు వేగేటప్పుడు ఆయిల్లో నురగ వస్తుంది కదా, ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఆ నురగ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే మనకి వేగేటప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిపోతుందండి. అంటే అవి క్రిస్పీగా అవుతాయి, అలాగే ఆయిల్లో నురగ కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగే మంచి కలర్లో కూడా వస్తాయి. ఇలా ఆయిల్లో నురగ తగ్గిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి కాబట్టి వీటిని కూడా తీసేసి అదే బౌల్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో ఒత్తుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్, ఆ క్రంచీనెస్ అనేది పోకుండా అలాగే ఉంటుంది. ఇంకెందుకు లేట్, ఈ రిబ్బన్ పకోడాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.